హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఓ విషయం వివాదంగా మారింది. ప్రపంచ సుందరీమణుల కాళ్లను తెలంగాణ మహిళలతో కడిగించి తుడిపించడంపై బీఆర్ఎస్ మహిళా నేతలు మండిపడుతున్నారు. దీంతో పాటు బతుకమ్మ విషయంలో కూడా అవమానం జరిగిందని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రామప్ప ఆలయాన్ని కొందరు పోటీదారులు సందర్శించిన సమయంలో స్థానిక మహిళలు వారికి స్వాగతం పలికారు. ఆ తర్వాత మహిళా వాలంటీర్లు పోటీదారుల కాళ్లపై నీళ్లు పోయడం, కొందరు తెల్లని వస్త్రాలతో తుడవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ మహిళలతో వేరొకరికి కాళ్లు కడిగిస్తారా అంటూ సోషల్ మీడియాలో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలను ప్రభుత్వం ఖండిస్తుంది. మరోవైపు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై ఇప్పటికే మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రపంచ సుందరీమణుల కాళ్లను తెలంగాణ మహిళలతో కడిగించి టవల్తో తుడిపించడంపై బీఆర్ఎస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు. సంస్కృతి కాదని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. సీతక్క లాంటి మంత్రులు కడిగితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇది మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆమె ఆరోపించారు. కాగా విమర్శలను ప్రభుత్వం కొట్టిపారేస్తుంది. హెరిటేజ్ వాక్ విజయవంతం కావడంతోనే బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు కాళ్లు కడుక్కోవడం సంప్రదాయం. 33 మంది ఒకేసారి కాళ్లు కడుక్కుంటే నీరంతా వృధాగా పోతుందని, అలా తాంబూల పల్లెం చెంబులో నీటిని ఏర్పాటు చేశారు. ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ కు చెందిన ఒక అమ్మాయి నీళ్లు పోస్తే దాన్ని ప్రభుత్వమే చేయించినట్లుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. సిగ్గుగా అబద్దాలను వాడుకుంటా ఉన్నారు. అక్కడ ప్రభుత్వము వాళ్ళ కాళ్లకు నీళ్లు ఇవ్వడము, కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకొని రావడం. ఎందుకంటే అదంతా టెంపుల్ ప్రెమిసెస్ కాబట్టి మరి అంత 33 మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పారుతాయని ఎవరి ప్లేట్ వాళ్లకు, ఎవరి చెంబు వాళ్లకు, ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందరూ ప్రేక్షకులకు అందరికి, తెలంగాణ సమాజానికి అందరూ చెప్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు కడిగిస్తే 33 మంది కడిగియాలి కదా. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు? ఈరోజు మీరు ఈ వంక తోకలు పట్టుకున్నప్పుడు గాని, మీ కవితమ్మ కాళ్ల కాడ కలెక్టర్ను కూర్చోబెట్టుకున్నప్పుడు గాని, మీ కేసీఆర్ గారు కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకోవడం గాని, అదే కదా మీ దురహంకారము. ఆ దురహంకారాలకు వ్యతిరేకంగానే మేము పోరాడినము. ఈ తెలంగాణ పోరాటం చేసింది. ఆ దురహంకారం ఇప్పుడు మీకు అధికారం పోయిన తర్వాత ఆత్మీయతను, ఆలింగనాన్ని, ప్రేమను కూడా మరి ఏదో తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు తెలంగాణను తాకట్టు పెట్టిరని, తెలంగాణను ఇంకేదో చేసిరని, తెలంగాణ గౌరవం గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా? తెలంగాణ పేరెత్తే నైతిక అర్హత మీకుందా? తెలంగాణ పార్టీ పేరే మీ అధికారం కోసం దేశవ్యాప్తంగా మీ అధికారాన్ని విస్తరింపజేయాలనే మరి లక్ష్యంతో తెలంగాణ పేరే లేకుండా మీ పార్టీలో తీసేసుకున్నారు.